వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. అసలు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు పాక్షికంగా గానీ పూర్తిగా గానీ ఎందుకు అమ్మాలి? దీనికి సంబంధించిన ఒక విశ్లేషణను ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ప్రజల ట్యాక్స్ సొమ్ములు ఖర్చు చేసి స్థాపిస్తారు. అలా పెట్టిన పెట్టుబడికి ప్రభుత్వానికి తగిన ఆదాయం రావాలి. అంటే ఆ సంస్థలు సంపాదించిన ఆదాయంలో ఆ సంస్థల ఖర్చులు అంటే ఉద్యోగుల జీతాలు, విద్యుత్తు, నిర్వహణ ఖర్చులు పోను మిగతా ఆదాయం ప్రభుత్వానికి ఇస్తే ప్రజల ట్యాక్స్ సొమ్ము దాని మీద ఖర్చు చేసేందుకు ఆ ప్రజలకు పరోక్షంగా ఆదాయం వచ్చినట్టు. అలా వచ్చే ఆదాయాల వల్లే ప్రభుత్వం ప్రజల మీద ట్యాక్స్ భారం తక్కువ వేయొచ్చు, లేదా ఆ డబ్బులు సంక్షేమ పథకాలకు, మౌలిక సదుపాయాలకు అంటే రోడ్డు, విద్యుత్ ఇలాంటి వాటికి ఖర్చు చేయొచ్చు. అలా కాక ఆ సంస్థలు కనీసం తమ ఖర్చులకు తగ్గ ఆదాయం ప్రతి సంవత్సరం సంపాదించగలిగితే ప్రభుత్వం స్థాపించిన సంస్థల వల్ల ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా కనీసం కొంతమందికి ఉపాధి చూపిస్తున్నామని సరిపెట్టుకోవచ్చు. అలాగా కూడా కాకుండా ఆ ప్రభుత్వ సంస్థ ఆదాయం దాని ఖర్చులకు, జీతాలకు కూడా చాలకపోతే మళ్ళీ ప్రతి సంవత్సరం బడ్జెట్ నుంచి అంటే ప్రజల దగ్గర వసూలు చేసిన ట్యాక్స్ మొత్తంలోంచి నిధులను ఈ సంస్థలను పోషించడానికి అంటే వాటి ఉద్యోగుల జీతాలకు, ఇతర ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తే ఆ నిధులు వాటికి ఇవ్వడానికి కొత్త అప్పులు చేయడమో లేక ప్రజలపై ట్యాక్సులు పెంచడమో కొత్త ట్యాక్సులు వేయడమో చేయాలి. లేకపోతే ప్రభుత్వానికి మాత్రం వీటికి నిర్వహించడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉదాహరణకు మన పాపులర్ వాచ్ సంస్థ హెచ్ఎంటి తీసుకోండి. దాని వాచీల మార్కెట్ బాగా పుంజుకున్న సమయంలో ప్రభుత్వ అజమాయిషీ వల్ల మారుతున్న ప్రజల అభిరుచులకు తగ్గ మోడల్స్ తీసుకురాలేక, విధానపరమైన నిర్ణయాల్లో జాప్యం వల్ల, నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు తగిన ప్రోత్సాహం లేక, నిధుల సమయానికి అందక ప్రభుత్వంలో సాధారణంగా ఉండే అలసత్వం, జాప్యం, ఉద్యోగుల యూనియన్ సమస్యలు అన్నీ కలిపి హెచ్ఎంటిని ముంచేయగా, మరోవైపు ప్రైవేటు వాచీ సంస్థలు కొత్త మోడల్స్ తో మార్కెట్లో దూసుకుపోయాయి. ఇక మరొకటి చెప్తా. ప్రైవేట్ రంగం రాకముందు ఫోన్ కనెక్షన్లు సంపాదించడం దగ్గర నుంచి రిపేర్స్ వరకు, ఆపై దసరా మామూలు అంటూ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు మనల్ని ఎంత ఏడిపించారో గుర్తుకు తెచ్చుకోండి. సరే, ఇలా నష్టాలు వస్తున్న సంస్థలను ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వం ఆ ఆస్తులు నడపడానికి డబ్బులు సాయం చేస్తూ ఉండాలి? చెప్పలేం. కారణం మళ్ళీ ఆ సంస్థలు లాభాల బాట పట్టేదాకా చేయాలి. ఎప్పుడు లాభాల బాట పడతాయి అది చెప్పలేం. ఎందుకంటే అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక పరిస్థితులు, ఆ సంస్థ తయారు చేస్తున్న వస్తువులు, సేవల నాణ్యత, ప్రజల అవసరాలు, అభిరుచుల్లో మార్పు, టెక్నాలజీలో మార్పులు, ఇలా చాలా చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఎప్పటికీ లాభాలు రాని సంస్థలను పూర్తిగా గాని పాక్షికంగా గాని ఆ సంస్థ వాటాలు అమ్మి వాటి అప్పులు తీర్చి ఆ సంస్థను గాడిలో పెట్టడం, లేదా ఆ సంస్థలు గాడిలో పెట్టినా మారని టెక్నాలజీ లేదా మార్కెట్ లేదా ప్రజల అవసరాల, అభిరుచుల మార్పుల దృష్ట్యా మళ్ళీ 1-2 సంవత్సరాలలో ఆ సంస్థలు నష్టాల బాట పడతాయి అని అంచనా వేసినప్పుడు వాటిని ప్రభుత్వం పూర్తిగా అమ్మి ఆ డబ్బులు ఏవైనా లాభదాయకంగా కొత్త సంస్థల్లో ముదుపు చేయడం. దానివల్ల ప్రభుత్వానికి అనవసరపు ఖర్చు తగ్గడమే గాక కొత్త పరిశ్రమల్లో లేదా మౌలిక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆదాయం పెరిగి అవకాశం కూడా ఉంటుంది. కొత్త ఉద్యోగులు వచ్చే అవకాశము ఉంటుంది, లేదా పాత సంస్థలో కొందరు ఉద్యోగులను కొత్త సంస్థలోకి తీసుకునే అవకాశము ఉంటుంది. సరే, నష్టాలు వస్తున్న సంస్థల వాటాలు లేదా వాటిని పూర్తిగా అమ్మేస్తారు, మంచిదే. మరి లాభాలు వస్తున్న సంస్థల్లో వాటాలు పూర్తిగా గానీ పాక్షికంగా గానీ ఎందుకు అమ్మాలి? ఇది ఇంకో డౌట్ కదా. ఈ విషయాన్ని ఇంకో వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. కానీ ఈ వీడియో ద్వారా అసలు ప్రైవేటీకరణలోకి ప్రభుత్వ సంస్థలు వెళ్ళడం దేశానికి ఉపయోగమా కాదా అని మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మన ఛానల్స్ ఏనండి. సబ్స్క్రిప్షన్స్, వ్యూస్ రోజు రోజుకి తగ్గుతున్నాయి. కారణం ఏంటో తెలీదు. మేము చాలా మంచి కంటెంటే అందిస్తున్నాం. ధర్మబద్ధమైన కంటెంట్ అందించే టైంలో దీన్ని అడ్డుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి కాపాడాలి అనుకునే వాళ్ళు చేయాల్సింది ఒక్కటే, ప్రతి వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, వీలైనన్ని కామెంట్స్ చేయడం, ప్రతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రిప్షన్ సంఖ్య పెంచడం చేస్తారు అని ఆశిస్తున్నాను. అలాగే ఆర్థికంగా మీరు చేసే ఒక్క చిన్న రూపాయి సహాయం కూడా ఈ ఛానల్కి చాలా 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 అవసరం. సో ప్లీజ్ దయచేసి ఆర్థికంగా చేయూతను అందించండి.
ఆర్థికంగా చేయూతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. వ్యాపారవేత్తలకు కూడా చెప్తున్నామండి, మనది మంచి ఫాలోయింగ్ ఉన్న ఛానల్. మీ వ్యాపారము మెరుగవుతుంది, ఆర్థికంగా మేము సస్టైన్ అవ్వడానికి కారణమవుతుంది. కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ అస్. జై హింద్, జై భారత్.